తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బాల్కా సుమన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేపట్టారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. దీంతో ఆయన 3 రోజులు తెలంగాణ భవన్లో ఉంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాల్కా సుమన్ కు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లేందుకు పోలీసులు వచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బాల్కా సుమన్ పై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశామని బాల్కా సుమన్ తరపు లాయర్ తెలిపారు. ఆ విషయం తెలిసే పోలీసులు హడావిడి చేస్తున్నారని లాయర్ లక్ష్మణ్ తెలిపారు. బాల్కా సుమన్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఇప్పటికే మోహరించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడ చేరుకుని పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా పెద్ద పెట్టిన నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని తెలియజేసేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ చుట్టుముట్టు వాళ్ళు మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీస్ వాహనాలు కావచ్చు, సాధారణ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ చుట్టూ పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 4-5 రోజుల క్రితం బాల్కా సుమన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో సింగరేణి కార్యవర్గ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మళ్ళీ మిలిటెంట్ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి బాల్కా సుమన్ కామెంట్ చేయడంతో పాటు సింగరేణికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ప్రధానంగా హైదరాబాద్లోని సింగరేణి కార్యాలయాన్ని తగలబెట్టాలని చెప్పి, మందమరిలోని సింగరేణి జీఎం కార్యాలయాన్ని కూడా కాలబెట్టాలని చెప్పి, దాంతోపాటు రైల్వే పట్టాలను కోసేయాలని చెప్పి ఈ విధంగా హింసను ప్రేరేపించే విధంగా బాల్కా సుమన్ ఉద్రేకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పెద్ద ఎత్తున నేతలంతా కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో ప్రధానంగా అబిడ్స్ నాంపల్లి 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే అబిడ్స్ నాంపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ స్వయంగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బాల్కా సుమన్ పై నాన్ బెయిలబుల్కి సంబంధించిన 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గత 3-4 రోజులుగా బాల్కా సుమన్ తెలంగాణ భవన్కే పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లోనే ఆయన ఎక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తెలంగాణ భవన్కు వచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా పోలీసులు బాల్కా సుమన్ అరెస్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే బాల్కా సుమన్ ప్రస్తుతం తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఆయన మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయనే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళి పోలీసులకు సహకరించి అరెస్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. బలరాం, అంటే బాల్కా సుమన్ కు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఎటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల అరెస్టుకు రంగం సిద్ధమవడంతో బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, బాల్కా సుమన్ ఏదో ఉద్రేకంగా వ్యాఖ్యలు చేశారు, ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు. సింగరేణి కార్యకర్తలను ఉద్దేశించి, సింగరేణి యొక్క శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాల్కా సుమన్ కూడా దానిపై వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను మాట్లాడింది ఉద్రేకపూరితంగా మాట్లాడినప్పటికీ కూడా అందులోని స్ఫూర్తిని మాత్రమే తీసుకోవాలి, తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని చెప్పి బాల్కా సుమన్ కూడా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ భవన్లోకి వచ్చి పోలీసులు అరెస్ట్ చేయలేరు. కాబట్టి పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది ఇటువంటి ఉద్రేకపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సదుద్దేశంతో వ్యాఖ్యలు చేయకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చాలామంది చేశారు. వాళ్ళందరిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు, కేవలం బాల్కా సుమన్ను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే బాల్కా సుమన్పై 2 పోలీస్ స్టేషన్లో, నాంపల్లి ఇటు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ కేసులు అనుసరించి మరి కాసేపట్లో బాల్కా సుమన్ను తెలంగాణ భవన్ బయట అరెస్ట్ చేసే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. బలరాం, అంటే బాల్కా సుమన్ పై నమోదైన సెక్షన్లు ఏంటి, వాటి తీవ్రత ఏంటి, బాల్కా సుమన్ తరపు న్యాయవాదులు ఏం చెప్తూ ఉన్నారు, ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది? మనం చూస్తున్నాం లైవ్ లో చూడవచ్చు. బాల్కా సుమన్ కిందికి వస్తున్నాడు. బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, బాల్కా సుమన్ వస్తున్నారు.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సిగ్గు అక్రమ కేసుల సిగ్గు అక్రమ కేసుల డౌన్ డౌన్ సీఎం 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 జై తెలంగాణ జై జై చిన్న అరే కార్తీక్ కొంచెం అటు జరుగురా అరే ప్రశాంత్ కొంచెం అటు జరుగు అంత జరుగు ఫ్రీగా అన్న కొంచెం రాయేష్ కొంచెం నెట్ వద్దు మీరు శ్రవణ్ వచ్చింది కళ్యాణ్ భాయ్ సార్ కొంచెం సార్ మేడం నువ్వు ఇట్లా లక్ష్మణ్ ఇట్లా ఇట్లా జరుగు పక్క లక్ష్మణ్ పెట్ట అరే మీరు వెనకకు జరుగురు విజయ్ వెనకకు మాట్లాడాలా జరిగింది ఓకేనా చిన్న ఓకే 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 ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడకూడదు నేను అన్ని మాట్లాడాను కూల్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల మీద కానీ 420 హామీల మీద కానీ వివిధ డిక్లరేషన్ల మీద కానీ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించి వేధించుడు వారికి పరిపాటిగా మారిపోయింది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 226 కేసులు భరించి సుమారు 4 సందర్భాల్లో లాఠీ చార్జీల్లో గాయపడి చెంచల్గూడ చెర్లపల్లి జైళ్లలో 2009 నుంచి 2014 వరకు వివిధ సందర్భాల్లో జైళ్లలో ఆనాడు నన్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మళ్ళీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద 10ల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులు ఉండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెసు అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించారు. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన. ఆనాడు 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన. మా మందమరి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ టీమ్తో ఇప్పుడు మాట్లాడుతుంటే
ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతరత్ర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టిన. అంటే ఏంది దీని ఉద్దేశం? బాల్క సుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్క సుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్ళల్లో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలను అడుగుతూ ఉన్నా. మీరేం మాట ఇచ్చారు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు, మేము దృష్టి పెట్టుర్రి. GO 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు పట్టాలు ఇచ్చిన మేము శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. వాళ్ళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1,600 కోట్లు దాని విలువ. వాళ్ళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు, అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణులు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు, దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, దొందలగడ్డగా మారిపోయింది. 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి, సుమారు 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో ఇవాళ మా కార్మికులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, రిటైర్డ్ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ, ఆ ప్రాంత ప్రజలు కానీ చాలా ఆవేదనతోని, ఆందోళనతోని, బాధతో ఉన్నారు. ఆ ప్రాంత ప్రతినిధిగా ఆ ప్రజల తరపున, ఆ కార్మికుల తరపున మేము మాట్లాడుతున్నాం. మేము మాట్లాడుతూనే భరించలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజాపాలన పేరిట ఎమర్జెన్సీ నాటి రోజుల్ని తలపిస్తూ ఉన్నారు. మమ్మల్ని భయపెట్టడం, ప్రశ్నించిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రకమైనటువంటి చర్యల ద్వారా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న రాష్ట్రమంతా చూసింది. అశోక్ అనే ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన జగిత్యాలలో మీరు వడ్లు కొనుర్రి, మక్కలు కొనుర్రి అంటే ఆయనను వేధించారు. ఇట్లా చాలామందిని వేధిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ నాకు చట్టం మీద, వ్యవస్థల మీద, న్యాయస్థానం మీద, మా అంబేద్కర్ గారు మహానుభావుడు రాసిన రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉంది. ఈ అరెస్టులు, కేసులు, వేధింపులు, జైళ్ళు ఇవన్నీ కూడా మా లీగల్ టీం చూసుకుంటుంది. సో చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగం పట్ల దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్గా లా అబైడింగ్ సిటిజన్గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానళ్ళు సుమన్ పారిపోయిండు, అటుపోయింది, ఇటుపోయింది అంటారు. నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది, విద్యార్థి భవన్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు వారిపోలే, ఎటు పోలే. డెఫినెట్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా. అంతిమంగా నేను ఒకటే కోరుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, సరే ఇవల్ల మరి ఇప్పటికి నన్ను జైలుకు పంపిస్తున్న రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ ఇప్పటికైనా మరి కడుపు మంట సల్లారుతుందో ఏందో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించాలనేటటువంటి దాని మీద ఉన్న మీ తాపత్రయం, దాంట్లో సగమైన మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, చేవేళ్లలో చెప్పిన SC/ST డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన BC డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్ నగర్లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, సత్యమేవ జయతే.